హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్లాగ్స్. రోజు జ్యూసెస్ తాగుతున్నానుగా ఫ్రెండ్స్. ఇవాళ సండే స్పెషల్ బర్గర్ చేసుకుంటున్నాను. ముందు 2 బర్గర్లు అయితే లైట్గా 2 సైడ్స్ వేపు పక్కన పెట్టాను. ఎప్పుడైతే ఆమ్లెట్కి రెడీ చేసుకుంటున్నాను. 2 ఎగ్స్ తీసుకున్నాను. క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, క్యాప్సికమ్ మొత్తం అయితే వేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పౌడర్ అది కూడా యాడ్ చేసేసుకొని మొత్తం స్మాష్ చేసేసుకున్నాను. అదిగోండి ఆమ్లెట్గా వేసేసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. మొత్తం మందంగా రాకుండా అన్ని సైడ్స్ ఒకేలాగా వేపుకోవాలి. వేపేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఎందుకంటే మగ్గాలి కాబట్టి, ముక్కలు ఉన్నాయి కదా, మన క్యాప్సికమ్, ఉల్లిపాయలన్నీ మగ్గింది. చూసారా ఎంత మందంగా వచ్చిందో ఆమ్లెట్. ఒక్క ఆమ్లెట్ తింటే చాలు ఫ్రెండ్స్, కడుపు నిండిపోద్ది. నేను పొద్దునప్పుడు టిఫిన్కి కూడా ఇలా ట్రై చేస్తూ ఉంటాను ఒక్కొక్క రోజు. ఇవాళ అయితే ఇలా బర్గర్స్ ఉన్నాయి కదా, 2 బ్రెడ్లో అవి 2 సైడ్స్ వేపుకోవాలి. స్లోగా పెట్టుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మాడిపోద్ది ఆమ్లెట్. 2 సైడ్స్ స్లోగా పెట్టుకొని వేపుకుంటే చాలా బాగుంటుంది. ఆ 2 సైడ్స్ వేపుకున్న తర్వాత అది 2 పీసెస్ చేశాను. 2 పీసెస్ చేసిన తర్వాత మనం బ్రెడ్లో స్టఫ్ చేసుకోవాలి. దాన్ని 2 పీసెస్ని చేసేసాను. ఆల్రెడీ ముందుగానే వేపుకొని ఉన్నాం కాబట్టి మనం బ్రెడ్ని కూడా దాంట్లో స్టఫ్ చేసేసాను. సాస్ వేసుకున్నాను, మైనీస్ వేసుకుంటాను. ఇంకా అయితే చాలా వేడిగా ఉంది. ఇప్పుడే వద్దు, కొంతసేపు చల్లారనిద్దాం అనుకున్నాను, కానీ అసలు ఆగలేదు, తినేయాలనిపించింది. చాలా కష్టపడి చేశాను కాబట్టి. చూస్తాను, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో మీకు. అస్సలు కాలిపోతుంది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. పిల్లలకి, ఎవరికైనా, పెద్దవాళ్ళకి, ఎవరైనా ట్రై చేయండి. ఇంట్లోనే చేసుకున్న బర్గర్ ఎంత టేస్ట్ ఉందో మీరు చేసుకొని నాకు కామెంట్స్ చేయండి ఎలా ఉందో. అస్సలు ఎంత బాగుందంటే అసలు ఆమ్లెట్ ఫ్లేవరు, మనకి ఇవన్నీ వేసుకున్న ఫ్లేవరు, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ వేసుకున్న ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా టేస్ట్ అనిపించింది నాకు. నేను 3-4 సార్లే అలా నోట్లో పెట్టేసుకుంటే బర్గర్ అయిపోయింది, అంత టేస్ట్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఇంట్లోనే చేసుకొని తినడానికి ప్రయత్నించండి. 2 బర్గర్లు తింటే కడుపు నిండిపోయిద్ది, ఇంకా అసలు ఆకలి అవ్వదు మనకి. నా వేడివేడిగానే తినాలి కాబట్టి అసలు తింటుంటే వెళ్ళిపోతుంది. మీకు నచ్చితే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కాలుతుంది, కానీ వేడి మీద తింటేనే చాలా టేస్ట్ ఉంటుంది. నిన్నైతే ఒకటి తిన్నాను. ఒకటి మా పక్కన మా శ్రీవారు ఉన్నారు, మా శ్రీవారికి పెట్టాలి. యశ్విన్ అయితే తినడు.